ఆప్కి అదాలత్లో జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసీన్ మలిక్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ప్రశాంతతకి శత్రువు. యాసీన్ గారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన నవాజ్ షరీఫ్ గారిని ఇండియాకి పిలిచారు. ఆ తర్వాత ఆయన దారిలో ఒక పీస్ ప్రాసెస్ ని మొదలుపెట్టారు. కానీ మీరు నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన ఆ పీస్ ప్రాసెస్ ని స్పాయిల్ చేశారు. లేదు, మేం పీస్ ప్రాసెస్ ని స్పాయిల్ చేయలేదు, దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలనే కోరుకున్నాం. పీస్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే, పాకిస్తాన్ నుంచి ఎవరొచ్చినా, ఎంతమంది అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, లేక ఎటువంటి ఫారిన్ మినిస్టర్ అయినా, లేక ఫారిన్ సెక్రటరీస్ వచ్చినా వాళ్ళందరూ కాశ్మీర్ ప్రజలతో మాట్లాడారు. తర్వాత దాన్ని ఇండియా ఫెసిలిటేట్ చేసింది. విషయం మారిపోయింది కదా. నవాజ్ షరీఫ్ గారు వచ్చి మీతో అసలు మాట్లాడలేదా చెప్పండి? ఆయనప్పుడు సెపరేటిస్ట్ ని అసలు పిలవలేదా? చూడండి, నిజాం అనేది మారలేదు, పాలసీ మాత్రమే మారింది. ఈ నిజాంకి కొత్త కెప్టెన్ వచ్చారు, ఒప్పుకుంటాను. ఇదే బీజేపీ టీం ఉన్నారు, ఇదే ప్లేయర్స్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కాశ్మీర్కొచ్చి మాట్లాడారు. అలాగే వాళ్ళు పాకిస్తాన్ వాళ్లతోనూ మాట్లాడారు. ఆ తర్వాత మేం ఓపెన్గా కాశ్మీర్ గురించి మాట్లాడాం. కానీ ఈరోజు ఈ టీం కెప్టెన్ మారిపోయారు. ఆ టీంకి కెప్టెన్ వాజీ ఆఫ్ మోకాఫ్. నేను కాశ్మీర్ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు అన్నారు. ఒక విషయం మాకు బాగా అర్థమైంది. ఆ తర్వాత మేం మా పద్ధతుల్ని బాగా స్ట్రాంగ్ చేసుకున్నాం. తర్వాత మాటల కోసం ప్రయత్నించాం. అలా చెప్పలేదే, ఎవరి దగ్గర కాశ్మీర్ గురించి మాట్లాడకని చెప్పలేదు. ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ తో మాట్లాడొచ్చు, కానీ ఇందులో మీలాంటి సెపరేటిస్ట్ కి ఎలాంటి రోల్ లేదని చెప్పారు. చూడండి, నేను కూడా అదే చెప్తున్నాను. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు. ఇంతకుముందు 7 ప్రైమ్ మినిస్టర్లు ఉండేవారు. వాళ్ళు తప్పుడు ప్రెసిడెంట్ ని రెడీ చేశారు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ ఇది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? నాకు ముందున్నటువంటి 7 ప్రైమ్ మినిస్టర్స్ గత 26 సంవత్సరాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పు, మేం తీసుకున్న నిర్ణయమే కరెక్టు అని చెప్పారు. నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కి అసలు ఏం చెప్పారంటే, మీరు ఒకవైపు యాసీన్ మలిక్ గారితో మాట్లాడతారు, మరోవైపు మాతో మాట్లాడతారు, ఇక అలా వర్కౌట్ అవ్వదు, టైం మారిపోయిందన్నారు. ఆయనకే టైం మారిపోయింది, ఎందుకంటే ఆయన మనసులో ఇలాగే ఉంది. ఆయన అలాగే అనుకుంటారు, ఆ ఉద్దేశంతోనే ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. అందుకే కాశ్మీర్కి ఈ మెసేజ్ ఇచ్చారు. అందుకే కరెక్ట్ అనిపిస్తుందా? బలిచిస్తాన్లో ఎవరైతే సెపరేట్ గురించి మాట్లాడతారో, బలిచిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల మీద ఇండియన్ హై కమిషనర్ పాకిస్తాన్లో కూర్చుని మాట్లాడడం కరెక్టేనా? చూడండి, ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్టేటు ఒక్కోలా ఉంది. దాని గురించి మేము ఎప్పుడూ విమర్శించలేదు. అలాగే పాకిస్తాన్లో కూడా స్టేట్స్ ఉన్నాయి, కాశ్మీర్లోనూ. కాశ్మీర్ని యునైటెడ్ స్టేట్స్కి ఎవరు తీసుకువెళ్లారు? ఖచ్చితంగా దాన్ని ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారే తీసుకువెళ్లారు. దాన్ని ఇంటర్నేషనలైజ్ చేసింది ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్, అంటే శ్రీనగర్, అది ఆ కాశ్మీర్లో ఉంది. దాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఇండియా తీసుకొచ్చింది. ఇండియా దీన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీలోకి తీసుకువెళ్ళింది. అప్పుడు చూసుకుంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. తర్వాత వాళ్ళు రెసల్యూషన్ పాస్ చేశారు. యాసీన్ గారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు కాదు, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్. ఇలా చూడండి, నరేంద్ర మోడీ గారే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన్ని ప్రజలే ఎన్నుకున్నారు. అందువల్ల నాకు ఏ సమస్య లేదు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే హార్డ్ లైన్ తీసుకోవలసిందే. ఆ తర్వాత మేము కాశ్మీర్ ప్రజలందరం హార్డ్ లైన్ కి సిద్ధంగా ఉన్నాం. అది మాత్రమే కాకుండా హార్డ్ లైన్ ఏమీ తీసుకోలేదు, కానీ పాకిస్తాన్కి లవ్ లెటర్ మాత్రం రాయకూడదని చెప్పారు ఆయన. చూడండి, 2003లో నేను జాయింట్ లవ్ లెటర్ రాశాను. పాకిస్తాన్కి చెందిన హెడ్ ఆఫ్ ది స్టేట్స్ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి. ముఖ్యంగా ఇది ఫస్ట్ జాయింట్ లవ్ లెటర్. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఆయన ఏం రాశారంటే, వీ షుడ్ ఇగ్నోర్ బీట్ అండ్ ట్రాక్ and find out the new innovative ways to resolve the Kashmiri issue. ఆయన కూడా ప్రత్యేకంగా ఈ విషయమే చెప్పారు. మీరు ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడతారు, ఇంకోసారి మనోజ్ బాజ్పేయి గురించి మాట్లాడతారు, కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ గా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్. నేను చెప్పేది ఒకటే, నేను ఇదే చెప్తున్నాను. అంటే ఈరోజు ఇక్కడ నెహ్రూ గారు లేరు, అటల్ బిహారీ వాజ్పేయి గారు లేరు. ఈరోజు ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు కోరుకునేదేమిటంటే, మనం ఒక హాట్ లైన్ తీసుకోవాలి అని. కాశ్మీర్లో ఉన్న సమస్యని పరిష్కరించగలమని అనుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు,
మిలిటరీ పవర్ని యూజ్ చేసి ఇంతవరకు ఏ సంస్థని అంతం చేయలేకపోయారు. అలాగే ఇక ముందు కూడా అంతం చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇది మాకు కూడా ఒక పరీక్షనే చెప్పాలి. తర్వాత మోడీ గారు ఇక్కడికి వచ్చారంటే ఇన్షాల్లా మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది మాకు ఒక విజయం లాంటిదే. ఆయన పాకిస్తాన్ గవర్నమెంట్ కి చెప్పేశారు, అల్గా వాది వాళ్ళతో వాక్, ఇండియన్ గవర్నమెంట్ తో టాక్. ఇలా జరగదని చెప్పారు. నరేంద్ర ఒకటి మోడీ మీరు గారు నాతో మాట్లాడండి లేదా యాసిన్ తో మాట్లాడని చెప్పారు. చూడండి, మోడీ గారికి నేను కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మేం కూడా ఆయన ఇష్టపడుతున్నాం. ఒకవేళ మా మీద ఆయన చర్య తీసుకోవాలనుకుంటే నిక్షేపంగా తీసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, इधर आ सितमगर तू हुनर आजमा, मैं तुम तीर आजमाओ मैं जिगर आजमाऊं. ఇండియాకి మేమెప్పుడూ ఇండియాకి హాని తలపెట్టాలనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో కొన్ని వేల మంది ఇండియాలో ఉన్నవాళ్లు మా మూమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు. అందువల్లే మేము ఇండియాకి ఎటువంటి హాని తలపెట్టాలని అనుకోము. కానీ నరేంద్ర మోడీ గారికి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతోందంటే దాన్ని ఫైజామత్ ఫైజ్ అని అంటారు. 2 లైన్స్లో ఒక కవిత చెప్పారు. निसार तेरी गलियों पे वतन के जहां चली है रस्म की कोई सर उठा के न चले, जो कोई चाहने वाला तेरे तवाफ को निकले, नजर चुरा के चले, जिस्म व जान बचा के चले. నాకు తెలిసినంతవరకు నరేంద్ర మోడీ గారు ఇటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు. కానీ ఆయన గుడ్ గవర్నమెంట్స్ని ఇవ్వగలరు. కానీ ఖచ్చితంగా ఆయన హార్డ్ లైన్ అప్రోచ్ వల్ల ఏ సంస్థని అంతం చెయ్యలేరు.